అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ పంచుమర్తి కల్పన. ఇవాళ మనం భాషణం, మృదు భాషణం గురించి మాట్లాడుకుందామా? మృదు భాషణం ఒక పెట్టని భూషణం. భాష మనం మాట్లాడే తీరు అది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ లాంటిది. మన భాష వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ మంచిగా ఉంటే అది ఎన్నో బంధాలను కలుపుతుంది. స్నేహితుల్ని, సన్నిహితుల్ని దగ్గర చేస్తుంది. ఆప్తుల్ని, ఎక్కువ మందిని మనకి ఆప్తులయ్యేటట్టు చేస్తుంది. అదే మనం పరుషపద జాలంతో మన భాష తీరు బాగాలేకుండా ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టుగా, మనసు గాయపరిచేటట్టుగా, దురుసుగా మనం ఎప్పుడైనా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళు ఎందుకు వచ్చామరా, ఎందుకు వీళ్ళతో మాట్లాడామా అనేటట్టుగా ఉండకూడదు. ఎదుటి మనుషుల్ని చిన్నపుచ్చుకునేటట్టుగా, మనసులు గాయపరిచేటట్టుగా ఎప్పుడు మాట్లాడకూడదు. మృదు భాషను ఒక వ్యక్తికి చాలా సంకల్ప సిద్ధి, ఆత్మస్థైర్యం, ధైర్యం ఉంటే కానీ మన ఆలోచనల్ని నియంత్రించుకొని చిన్నగా మంచిగా చెప్పే పద్ధతిలో చెప్తే మనం చాలా సక్సెస్ అవుతాం. మృదు భాషన మన వ్యక్తిగత మరియు మన వృత్తిపరమైన విజయానికి నాంది. మన మాట తీరే మన వ్యక్తిగత విజయానికి, వృత్తిపరమైన విజయానికి ఒక మూల స్తంభం లాంటిది. ఎప్పుడు కూడా ఎదుటివారిని అవమానించేకరంగా, అసభ్యంగా మాట్లాడకూడదు. మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి విన్నాం కదా, అలాగే యాంటీ సోషల్ లాంగ్వేజ్, యాంటీ సోషల్ వర్డ్స్, వర్బల్ డయేరియా, ఇవన్నీ ఏంటంటే నోటి దురుసు. అది చాలా చాలా ఎదుటి వాళ్ళకి చాలా కష్టం, తట్టుకోవటం కూడా చాలా కష్టం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం పొద్దున్న నిద్రలేసిన దగ్గర నుంచి ఇంట్లో వ్యక్తులతో, భార్యాభర్త మధ్య సంభాషణ కానీ, మన పిల్లలతో, మన చుట్టుపక్కల మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో మన సంభాషణ తీరు కానీ, మనల్ని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా గుర్తించాలంటే మనం చాలా పెద్దరికంతో, చాలా ఓర్పుగా, నేర్పుగా, మన మృదు భాషణతో, మృదు స్వభావంతో, విపులంగా, వినయంగా, వినమ్రంగా, కొంచెం మంచిగా ఆత్మీయంగా పలకరించి దగ్గరకు తీసుకునేటట్టుగా మనం అందరితో మాట్లాడితే మనకి ఎప్పుడూ మన వ్యక్తిగత విలువ, గౌరవం పెరుగుతాయి. అలా కాకుండా మన మనసుకి ఏది తోస్తే అది, నోటికి ఏది వస్తే అది, ఏ కోణంలో ఏ రకంగా అయినా మనం అంటే దుర్భాషలు ఆడటం అంటారు కదా, అవన్నీ చాలా అంటే మన వ్యక్తిత్వానికే అది చేటండి. అది మంచిది కాదు. అట్లాగా మనం విజయం కూడా సాధించలేము. ఏ ఫీల్డ్లో అయినా తీసుకోండి. వైద్య వృత్తి అని, నేను ఈ వైద్య వృత్తిలో ఉన్నానని కాదు, ఈ వృత్తి అని కాదు, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే మన కింద స్థాయి ఉద్యోగులతో మనం మాట్లాడేటప్పుడు, మనం టీం లీడ్గా ఉన్నప్పుడు మన టీం మెంబర్స్తో మాట్లాడే రీతి కానీ, వాళ్ళలో శక్తి సామర్థ్యాలు పెంచి వాళ్ళు మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా మన కోసం వాళ్ళు పనిచేసేటట్టుగా ఉండాలి. కానీ మన ప్రవర్తన సరళి కానీ, మన మాట తీరు కానీ వాళ్ళని కించపరిచేటట్టుగా మాత్రం అసలు ఎప్పుడూ ఉండకూడదండి. కానీ మనం కొంతమందికి తెలుసు మనలో వీక్ పాయింట్స్ ఏంటో అనేది. మనం ఎలాగా బిహేవ్ చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, కోపాన్ని నియంత్రించుకోలేకుండా దుర్భాషలు ఆడుతున్నాం, నోటికి ఏదొస్తే అది అని తెలుస్తుంది. కానీ వాళ్ళ నిగ్రహాన్ని నియంత్రణ చేసుకోలేక, నిగ్రహం లేక, అలాగా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మృదు భాషణం వల్ల మనం చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలి అనుకున్నప్పుడు కొంచెం విపులంగా, సరళంగా, నెమ్మదిగా, నిబ్బరంగా చెప్పగలిగితే వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు దాన్ని. అంటే ఉన్న సమస్యని దాచిపెట్టి సమస్య లేదని చెప్పమన్నట్లా ఉన్న సమస్యని విపులీకరించి చెప్పే విధానంలోనే మన సక్సెస్ దాగి ఉంటుంది. కౌన్సిలింగ్ అంటాం కదా, ఆ కౌన్సిలింగ్ చాలా ఓర్పుగా, నేర్పుగా, నెమ్మదిగా చేయాలి. ఇలా మృదు భాషణ ద్వారా ఎన్నో విజయాలు సాధించి ఎంతో గొప్ప స్థాయికి ఎదగగలిగిన విద్యార్థుల దగ్గర నుంచి, ఇది తరగతి గదుల నుంచి మొదలవ్వాలండి. స్కూల్ నుంచి, ఆ తరగతి గది కంటే ముందు మనం కుటుంబ సభ్యులు, మనం ఇంట్లో, ఇల్లే పెద్ద విశ్వవిద్యాలయం. మనకు తెలుసు కదా, తల్లిదండ్రులే మొదటి గురువులు, ఇల్లే పెద్ద యూనివర్సిటీ అన్నమాట.
ఇంటి కుటుంబ నేపథ్యం చాలా నేర్పిస్తుంది పిల్లలకి. మనం ఎప్పుడూ చెప్పుకుంటానే ఉంటాం. మన సమాజం నుంచి ఏమి నేర్చుకుంటే, పిల్లలు సమాజం నుంచి ఏమి నేర్చుకుంటే వాళ్ళు సమాజానికి అదే ఇవ్వగలుగుతారు. భావి భారత పౌరులుగా అలానే ఉండగలుగుతారు. కాబట్టి ఫస్ట్ టీచర్ ఈజ్ అంటే ఫస్ట్ బెస్ట్ టీచర్ ఈజ్ మదర్, మదర్ అండ్ ఫాదర్. తల్లి తండ్రికి మించిన గురువులు లేరు. అందుకని తల్లిదండ్రులు మనలో ఏమన్నా చిన్న చిన్న తప్పు ఒప్పులు ఉన్నా కూడా మనం సరిదిద్దుకొని మృదు భాషలతో మనం పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళు సమాజంలో మంచి పౌరులుగా మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. సమాజానికి మంచి ఉత్తమ పౌరులను అందించగలిగిన వాళ్ళం అవుతాం. కావున మిత్రులారా, మీరందరూ కూడా అంటే అందరూ మృదు భాషను నేర్చుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలని నేను చెప్పట్లేదు. కానీ మన భాషణ తీరు, మన మాట తీరు, మనం చేసే పనుల ద్వారా, మనం వ్యక్తపరిచే విధానం ద్వారా భావ వ్యక్తీకరణ కొంచెం విపులంగా అంటే సరళంగా, వినయంగా, వినమ్రంగా, కొంచెం జాగ్రత్తగా, ప్రేమగా మనం ఇవ్వగలిగితే మనకి ఆత్మీయులు, ఆప్తులు, సన్నిహితులు, స్నేహితులు కూడా పెరుగుతారు. పిల్లలు కూడా మంచిగా సరైన దారిలో ఉంటారు. కాబట్టి మనందరం మన భాషా తీరు కొంచెం మార్చుకుందాం. అందరూ మార్చుకోవాలని కాదు, కానీ చేతనైనంత మటుకు మృదు భాషణ అలవాటు చేసుకోవటం, ఇది ఒక అలవాటుగా భావించి రోజు మనం దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. మృదు భాషణ పెట్టని భూషణం, అందరికీ ఆభరణం లాంటిది. చిరునవ్వు పెట్టని ఆభరణం అంటాం కదా, అలాగే మృదు భాషణ కూడా ఒక భూషణం అన్నమాట. సో ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మిత్రులారా. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కల్పన పంచుమర్తి, మీ సోదరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పన సంఘం. థ్యాంక్ యూ ఆల్.